జ్యోతిష శాస్త్రంలో ప్రయాణ ముహూర్తాల గురించి కూడా చెప్పబడింది. ఈ ప్రయాణ ముహూర్తాలు నిర్ణయించుకొని ప్రయాణించడం ద్వారా లక్ష్యాలను సాధించి తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నవమి, ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని 3 రకాల నవమి తిథులు. తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 9వ రోజున తిరిగి ప్రయాణం చేయరాదు. ఇది ప్రయాణ నవమి. ప్రయాణం ప్రారంభించిన రోజు నుండి 9వ నాడు ఇంటికి తిరిగి రారాదు. ఇది ప్రవేశ నవమి. నవమి తిథి నాడు ప్రయాణం చేయరాదు. దీనిని ప్రత్యక్ష నవమి అని అంటారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పూజారి, జ్యోతిష్కులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, మదీనాగూడ, మైత్రినగర్.